వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోతుంది ఎంతో టేస్టీగా ఉండే మలాయ్ పూరి. దీన్ని మనం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం నేను ఇలా 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నప్పుడు 1/2 కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మలాయ్ పూరిలో కొంచెం స్వీట్ ని పెంచడానికి మనం ఇలా 4-5 వరకు చిన్న చిన్న బెల్లం ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ పిండిలోకి వాటర్ ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీరు ఒకేసారి మొత్తం వాటర్ పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. దోస పిండి యొక్క టెక్స్చర్ అనేది ఎలా ఉంటుందో ఈ పిండిని కూడా అలానే కలుపుకోవాలి. పిండిని మనం బాగా కలిపేసుకున్నాక ఒక పాన్ ని తీసుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో నేను 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ ని యాడ్ చేసుకున్నాను. పూరీలో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా మిల్క్ లో షుగర్ ని వేయకపోయినా కోవా అనేది పర్ఫెక్ట్ గా వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది. పాలు ఇలా బాగా మరిగేటప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా మనం కోవాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కోవా ప్రిపరేషన్ మాక్సిమం 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ బాగా కలిపేసుకున్నాక కోవా యొక్క టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/4 కప్పు వరకు పంచదారని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. దానితో పాటే 1 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని వేడివేడిగా కాలుతున్న ఆయిల్ లో వేసుకోవాలి. మీరు అలా ఆయిల్ లో వేసుకోగానే పూరి అనేది పైకి తేలాలి. అలా తేలకపోతే మీరు పిండి సరిగ్గా కలుపుకోలేదని అర్థం. ఇప్పుడు మనకి పాకంలో పంచదార అంతా కరిగిపోయాక ఇలా కొంచెం యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక నేను 1 గరిట వరకు పిండిని వేసుకుంటున్నాను. ఇలా కనుక మనం పూరీల్ని చేసుకుంటే ఇవి సన్నగా పల్చగా వస్తాయి. చాలా మందికి మలాయ్ పూరిలో పూరి అనేది మందంగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు పూరి అనేది ఎంతో పల్చగా వస్తుంది. పూరి అనేది ఇలా ఫ్రై అయిపోయాక మనం దీన్ని పాకంలో వేసుకోవాలి. పూరి అనేది వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేసుకుంటే తొందరగా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పూరిని వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకొని పాకంలో యాడ్ చేసుకోండి. ఈ పూరిని మనం కనీసం 5 నుండి 10 నిమిషాల వరకైనా పాకంలో వదిలేయాలి. అప్పుడే అది పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని తీయగా ఉంటుంది. పూరీలు కొంచెం గట్టిగా వచ్చినా సరే మనం ఇలా పాకంలో వేసుకుంటాం కాబట్టి మెత్తగా అయిపోతాయి. ఇలా 10 నిమిషాల వరకు పాకంలో ఉంచిన పూరీని తీసుకొని కొంచెం కోవాని అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇలా మనం అన్ని పూరీలకి కోవాని యాడ్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకు ఈ కోవా అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను కోవాని ఎక్కువ యూజ్ చేస్తున్నాను. మీరు కొంచెం వేసుకోండి చాలు. ఇలా మనం మలాయ్ పూరీల్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మలాయ్ పూరి మీద నేను గార్నిషింగ్ కోసం బాదం పప్పుల్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పిస్తాని జీడిపప్పుల్ని కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా మనం మలాయ్ పూరిని సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే సింపుల్ గా మలాయ్ పూరిని స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. స్పెషల్ అకేషన్స్ కి ఈ స్వీట్ అయితే పర్ఫెక్ట్ కోంబోగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.